హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బీసీఏ మ్యాథ్స్ సిలబస్ గురించి ఇవాళ చాలా క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సెమిస్టర్ వైజ్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే సెమిస్టర్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ ఏంటి, ఆ చాప్టర్లో ఉన్న టాపిక్స్ ఏంటి అని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సెమిస్టర్ 1 మనకి సెమిస్టర్ 1లో ఓవరాల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే యూనిట్ 1 డిటర్మినెంట్స్, యూనిట్ 2 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, యూనిట్ 3 డిఫరెన్సియేషన్, యూనిట్ 4 ఇంటిగ్రేషన్, యూనిట్ 5 వెక్టార్ ఆల్జీబ్రా. చూశారు కదా, ఇవే మనకి సెమిస్టర్ 1లో ఉన్న చాప్టర్స్ అండ్ వాటి నేమ్స్. ఇప్పుడు యూనిట్ వైజ్గా టాపిక్స్ ఏంటో చూద్దాం. అర్థమైంది కదా, యూనిట్ వైజ్గా మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అవి డిస్కస్ చేద్దాం. యూనిట్ 1 డిటర్మినెంట్స్, డెఫినేషన్, మైనార్స్, కోఫాక్టర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్, మ్యాట్రిసెస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, మ్యాట్రిక్స్ అడిషన్, మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, స్కేలర్ మల్టిప్లికేషన్, అడ్జాయింట్, ఇన్వర్స్, కామర్స్ రూల్, ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్. మనకి ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ ఇవే. అండ్ ఈ టాపిక్స్ అన్నీ ఇంటర్మీడియట్ బేస్డ్. ఎవరైతే ఎంపీఎస్ గ్రూప్ తీసుకున్నారో వాళ్ళకి ఈ టాపిక్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. యూనిట్ 2 లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, లిమిట్స్ ఎట్ ఎ పాయింట్, ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్, computation of limits of various types of functions, continuity at a point, continuity over an interval, intermediate value theorem, types of discontinuous. Unit 3 differentiation, derivation, chain rule, functions, derivation of composite, logarithmic differentiation, Rolle's theorem, mean value theorem, L'Hospital rule, మ్యాక్సిమా అండ్ మినిమా, ఇంటర్మీడియట్ ఫార్మ్స్, ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. అండ్ అలాగే యూనిట్ 4 ఇంటిగ్రేషన్, మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ క్యాల్కులస్, ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, సబ్స్టిట్యూషన్ బై పార్ట్స్, పార్షియల్ ఫంక్షన్స్, డెఫినేషన్ ఆఫ్ గామా అండ్ బీటా ఫంక్షన్స్. సో లాస్ట్ వన్ యూనిట్ 5 vector algebra, definition of a vector in 2 and 3 dimensions, double and triple scalar and vector product and physical interpretation of area and volume. సెమిస్టర్ 1 గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఈ వీడియో నీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఫ్రెండ్, అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు సెమిస్టర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సెమిస్టర్ 2లో మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1 సెట్స్, యూనిట్ 2 రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, యూనిట్ 3 పార్షియల్ ఆర్డర్ రిలేషన్స్ అండ్ లాటిసెస్, యూనిట్ 4 ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్, యూనిట్ 5 3D coordinate geometry, యూనిట్ 6 మల్టిపుల్ ఇంటిగ్రేషన్. టాపిక్స్ చూద్దాం యూనిట్ వైజ్గా. యూనిట్ 1 సెట్స్, సబ్సెట్స్, ఈక్వల్ సెట్స్, యూనివర్సల్ సెట్స్, ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్, ఆపరేషన్ ఆన్ సెట్స్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ సెట్స్, Cartesian product, simple applications. Unit 2 relations and functions, relations, properties of relations, equivalence relations, partial order relations, functions, domain and range, onto, into and one-to-one functions, introduction of trigonometric, logarithmic and exponential functions. Unit 3 partial order relations, partial order sets, chains, GLB and LUB, basic properties, sublattice,
maximal and minimal point, chains distributed and completed lattices. Unit 4. Functional of square variable. Partial differentiation, change of variables, chain rule, extreme of function of two variables, Euler theorem. Unit 5. 3D coordinate geometry. Coordinates in space, direction, cosines, angle between two lines, equation of a plane, straight lines, equation of a sphere, tangent plane at a point on the sphere. Unit 6. Multiple integration, double integral in Cartesian and polar coordinates to find area, change of order to integration, triple integral to find volume of simple shapes in Cartesian coordinates. సెకండ్ సెమిస్టర్ సిలబస్ గురించి కూడా క్లియర్గా తెలుసుకున్నాం. మనకి థర్డ్ సెమిస్టర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదు. సో ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. సెమిస్టర్ 4. సెమిస్టర్ 4లో మనకి 6 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ వైజ్గా టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ మనకి యూనిట్స్ నేమ్స్ ఏంటో చూద్దాం. 1. కాంప్లెక్స్ వేరియబుల్స్. 2. సీక్వెన్స్ అండ్ సిరీస్ అండ్ కన్వర్జెస్. 3. వెక్టార్ క్యాలిక్యులస్. 4. Fourier series. Number 5. Ordinary differential equation of first order. Number 6. Unit 6. Ordinary differential equation of second order. సో ఇప్పుడు టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. యూనిట్ 1. కాంప్లెక్స్ వేరియబుల్స్. కాంప్లెక్స్ నంబర్ సిస్టమ్, algebra of complex numbers, polar form, powers and roots, function of complex variables, elementary functions, inverse trigonometric function. Unit 2. Sequence, series and convergence. Sequences, finite and infinite sequences, monotonic sequences, bounded sequences, convergence of sequences, series, partial series, convergent series, limit comparison test, ratio test, Cauchy's root test, logarithmic test, Cauchy's integral test. Unit 3. Vector calculus. Differential of vectors, scalar and vector fields, gradient, directional derivations, divergence and curl. Unit 4. Fourier series. Fourier series. Periodic functions. Fourier series. Fourier series of even and odd functions. Half range series. Last. Unit 5. Order differential equation of the first order. Variable separable method. Homogeneous differential equation. Exact differential equations, linear differential equations, Bernoulli's differential equations, differential equation of the first order and first degree by the integral vector. Unit 6. Order differential equation of the second order, homogeneous differential equation with constant coefficients, cases of complex roots and repeated roots, differential operator, Cauchy differential equation, operated method for finding particle integrals. మనకి ఫైనల్ ఇయర్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ లేదు. సో ఓవరాల్గా మనకి బీసీఏ కోర్స్లో 3 మ్యాథమెటిక్స్ పేపర్స్ ఉంటాయి. అవి సెమిస్టర్ 1లో, సెమిస్టర్ 2లో,
సెమిస్టర్ 4లో ఉంటాయి ఆ 3 పేపర్స్. వాటి గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.